హలో, నేను మీ డాక్టర్ బగ్గు ఆనంద్ కుమార్, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్. ముఖ్యంగా వచ్చేసి నా ప్రాక్టీస్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్లో నేను ప్రాక్టీస్ చేస్తాను. అదేవిధంగా నా యొక్క క్లినిక్ వచ్చేసి కాచిగూడ దగ్గరలో ఉన్నటువంటి బర్కత్పురాలో ఉంది. ఫోటోథెరపీ, ఈ యొక్క ఫోటోథెరపీ ట్రీట్మెంట్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఇన్ విట్లిగో లోపల. ఇది డిసీజ్ని స్టెబిలైజ్ చేయడమే కాకుండా రీపిగ్మెంటేషన్ ఆఫ్ విట్లిగో ప్యాచెస్ కూడా ఉపయోగపడుతుంటుంది. ఫోటోథెరపీ అంటే ఏం లేదండి, అల్ట్రావైలెట్ రేస్ థెరపీ. మనకు తెలిసినటువంటి ఒక విషయం, ముఖ్యంగా సన్ రేస్ లోపల 200 to 290 నానోమీటర్ ఉండేసి అల్ట్రావైలెట్ సి అనేసి, 290 to 320 నానోమీటర్కి అల్ట్రావైలెట్ బి అనేసి, 320 to 400 నానోమీటర్కి అల్ట్రావైలెట్ యూవీఏ అనేసి అంటూ ఉంటాం. సో యూవీఏ అనేటువంటిది చర్మంలో డీప్లో పెనిట్రేట్ అవుతుంది, కానీ యూవీబీ అనేటువంటిది కొంచెం సూపర్ఫిషియల్గానే పెనిట్రేట్ అవుతుంది. అయితే ఈ యొక్క అల్ట్రావైలెట్ రేడియేషను చర్మం మీద పడ్డప్పుడు ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయంటే, ఇది చర్మం మీద పడ్డప్పుడు చర్మంలో ఉన్నటువంటి కెరటినోసైట్స్లో యాక్టివేట్ అయ్యేసి అది P53 అనేటువంటిది రిలీజ్ అవుతుంటుంది. సో ఈ యొక్క P53 వల్ల ఏమవుతుందంటే వేరియస్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేటువంటి కెరటినోసైట్స్ నుంచి రిలీజ్ అవుతాయి. ఈ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా మెలనోసైట్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. ప్రొటెక్ట్ చేయడమే కాకుండా మెలనోసైట్స్లో మెలనిన్ యొక్క సింథసిస్ని కూడా ఎక్కువగా చేయడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క యూవీ రేడియేషన్ వల్ల ఈ యొక్క హెయిర్ ఫాలికిల్ లోపల ఔటర్ రూట్స్ షీత్ షెల్స్ లోపల ఈ డార్మెంట్గా అంటే నిద్రావస్థలో ఉన్నటువంటి యొక్క మెలనోసైట్స్ ని కూడా స్టిమ్యులేట్ చేసి వాటి నుంచి కూడా ఈ యొక్క మెలనోజెనసిస్ ఉత్పత్తి కాబడి మెలనిన్ పిగ్మెంటేషన్ అనేటువంటి అధికంగా ఉత్పత్తి చేసి ఈ యొక్క విట్లిగో ప్యాచెస్ లో మొత్తం కూడా మళ్ళీ రీపిగ్మెంటేషన్ అవ్వడానికి ఈ యొక్క యూవీ రేడియేషన్ అనేటువంటిది దోహదపడుతుంది. ఈ యొక్క మెలనోసైట్ మీదనే ఎఫెక్ట్ కాకుండా ఈ యొక్క యూవీ రేడియేషన్ అనేటువంటిది నేను ఇంతకుముందు చెప్పినట్లు సైటోటాక్సిక్ CD8 T సెల్స్ ఉంటాయి కనుక ఆ యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్, అది చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఈ యొక్క విట్లిగో లోపల వాటిని కూడా ఇవి కంట్రోల్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో అన్ని రకాలుగా ఈ యొక్క ఫోటోథెరపీ వల్ల మంచి ఫలితాలు విట్లిగోలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఫోటోథెరపీ ఛాంబర్స్ ఉంటాయి, టోటల్ బాడీ ఛాంబర్స్ ఉంటాయి. అదేవిధంగా ఇది యూవీఏ ఉంటుంది, యూవీబీ ఉంటుంది. యూవీబీలో ముఖ్యంగా నారో బ్యాండ్ యూవీబీ అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. ఇది అరౌండ్ 311 నానోమీటర్ వేవ్ లెంత్ లో ఉంటుంది. అంతేకాకుండా లేటెస్ట్ గా ఎగ్జిమర్ లైట్, ఈ యొక్క నారో బ్యాండ్ యూవీబీ కంటే కొంచెం ఎఫెక్టివ్ గా పనిచేసేటువంటి ఎగ్జిమర్ లైట్ ఇది 308 నానోమీటర్ లోపల వేవ్ లెంత్ లోపల వస్తుంది అనమాట. సో ఈ యొక్క ఫోటోథెరపీ సమ్ టైమ్స్ కొందరు పేషెంట్స్ కి మేము సన్ లైట్ లో కూడా ఎక్స్పోజ్ చేయమని చెప్తూ ఉంటాం. ముఖ్యంగా మధ్యాహ్నం టైం లోపల అల్ట్రావైలెట్ రేస్ భూమికి చాలా అధికంగా చేరితే కనుక ఆ టైంలో కూడా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం. ఈ ఫోటోథెరపీ తీసుకున్నప్పుడు ఈ ఫోటోథెరపీతో పాటు మేము కొన్ని ఇంతకుముందు చెప్పినట్లు సొరలిన్ టాబ్లెట్లు కూడా ఇస్తూ ఉంటాం. సొరలిన్ టాబ్లెట్ అంటే 8-మెథాక్సీ సొరలిన్ కావచ్చు, ట్రైమిథైల్ సొరలిన్ కావచ్చు. ఇవి ఈ యొక్క ఫోటోథెరపీ ఎక్స్పోజ్ అయ్యేదానికంటే ఒక 2 hours ముందు ఈ యొక్క టాబ్లెట్లు వేసుకుంటే మంచిది. అయితే ఈ యొక్క ఫోటోథెరపీలో రీపిగ్మెంటేషన్ అనేటువంటి అవకాశాలు ఆల్మోస్ట్ ఆల్ డిపెండింగ్ అపాన్ ది ఫోటోథెరపీ బట్టి, అంటే జనరల్ గా 2 years డిసీజ్ వచ్చినటువంటి 2 years లోపల ఈ ఫోటోథెరపీ స్టార్ట్ చేస్తే మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ ఒక 50 to 60% వరకు రెస్పాన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇనిషియల్ గా మేము తక్కువ డోస్ తో స్టార్ట్ చేస్తూ ఉంటాం. వారానికి 2 సార్లు ఈ యొక్క డోస్ ని స్కిన్ కి ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాం. ఎక్స్పోజ్ చేసి గ్రాడ్యువల్ గా ఈ యొక్క డోస్ ని పెంచుకుంటూ పోతాం అనమాట. పెంచుకొని పోయేసి ఎక్కడైతే రెడ్నెస్ వస్తుందో అప్పుడు ఆ ఫోటోథెరపీని ఆపేసి అదే డోస్ ని మళ్ళీ వీక్లీ వన్స్ ఒక 10 weeks స్లోగా డ్యూరేషన్ తగ్గించుకుంటూ పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది చాలా మంది అనుకుంటుంటారు అనమాట, ఇది వారానికి 2 సార్లు కాకుండా కొన్ని అవసరం ఉంటే మంచి రిజల్ట్ కావాలనుకుంటే మాత్రం వారానికి 3 సార్లు కూడా తీసుకోవచ్చు. విట్లిగోకి ఒకవేళ ఈ మెడికల్ ట్రీట్మెంట్ ఫోటోథెరపీ 2 కాంబినేషన్ లో ఇచ్చినప్పటికీ కూడా పిగ్మెంటేషన్ సరిగా రాకుండా ఒకవేళ డిసీజ్ స్టేబుల్ గా ఉంటే, స్టేబుల్ గా అంటే ఏంటంటే ఉన్నటువంటి యొక్క ప్యాచెస్ అనేటువంటిది ట్రీట్మెంట్కు రెస్పాన్స్ కాకుండా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం కొత్త ప్యాచెస్ అనేటువంటివి రాకుండా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం కోబ్లర్ ఫినామినా అనేటువంటివి ఉండకుండా ఉండి అట్లీస్ట్ ఒక మినిమం ఒక 1 year పీరియడ్ ఉన్నప్పుడు అన్ని డిసీజ్ స్టేబుల్ గా ఉందని చెప్పేసి అంటుంటాం అనమాట. అలాంటి స్టేబుల్ గా ఉన్నటువంటి డిసీజ్ కి సర్జికల్ ట్రీట్మెంటే ఆప్షన్. ఈ సర్జికల్ ట్రీట్మెంట్ అనేటువంటిది విట్లిగో ఏ సైజ్ లో ఉంటుంది, ఏ లొకేషన్ లో ఉంది, అంటే ఇది లిప్ మీద ఉందా, బాడీ మీద ఉందా, యాక్రల్ పార్ట్స్ లో అంటే చేతిలో ఉందా, పాదాలకు ఉందా, ఏ లొకేషన్ లో ఉంది, తర్వాత ఈ జెయింట్స్ ప్రాంతంలో ఉందా, ఏ లొకేషన్ లో ఉంది, దాని లొకేషన్ లో ఉన్నటువంటి ఆధారంగా
ఈ విట్లిగో ఉన్నటువంటి యొక్క ప్యాచ్ సైజు ఆధారంగా డిఫరెంట్ టెక్నిక్స్ అనేటువంటి ఉన్నాయన్నమాట. ఉదాహరణకి చెప్పుకోవాల్సి అంటే ముఖ్యంగా పంచ్ గ్రాఫ్టింగ్ అనొచ్చు, సెక్షన్ బిస్టర్ గ్రాఫ్టింగ్ అనొచ్చు, స్ప్లిట్ థిక్నెస్ స్కిన్ గ్రాఫ్టింగ్ అంటాము. ఇవే కాకుండా నాన్ కల్చర్ మెలనోసైట్ కెరటినోసైట్ సస్పెన్షన్ అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. ఇది 1:10 రేషియో, అంటే 10 సెంటీమీటర్ స్క్వేర్ ప్యాచ్ ఏరియా విట్లిగో ఉన్నప్పుడు మేము ఓన్లీ 1 సెంటీమీటర్ స్క్వేర్ ప్యాచ్ ఆఫ్ నార్మల్ స్కిన్ తీసుకొని ఆ స్కిన్లో ఉన్నటువంటి మెలనోసైట్స్ని కెరటినోసైట్స్ని సపరేషన్ చేసి ఆ యొక్క సొల్యూషన్ని ఈ యొక్క విట్లిగో ప్యాచ్ పైన వేయడం జరుగుతూ ఉంటుంది. వేసిన తర్వాత అవన్నీ కూడా మెలనోసైట్స్ అన్ని స్ప్రెడ్ అయిపోయి దాని నుంచి ఈ యొక్క కలర్ అనేటువంటిది మళ్ళీ ఉత్పత్తి కావడం జరుగుతూ ఉంటుంది. సో అలా కాకుండా ఈ రీసెంట్గా ఈ యొక్క హెయిర్ ఫాలికల్స్ లోపల స్కిన్తో కంపేర్ చేసినప్పుడు ఈ యొక్క హెయిర్ లోపల ఈ యొక్క మెలనోసైట్స్ కణాలు చాలా అధికంగా ఉంటాయి కనుక, సో ఈ యొక్క హెయిర్ తీసుకుని హెయిర్లో నుంచి కూడా ఈ యొక్క మెలనోసైట్స్ని కెరటినోసైట్స్ సపరేట్ చేసేసి వాటిని కూడా ఈ యొక్క విట్లిగో ప్యాచెస్లో వేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. దీన్ని అవుటర్ రూట్ షీత్ షెల్ సస్పెన్షన్ చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. సో ఇవే కాకుండా ఇవి నాన్ కల్చర్. అలా కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా కల్చరల్ టెక్నిక్స్ కూడా వచ్చేసాయి అనమాట. కొన్ని మెలనోసైట్ కణాలని తీసుకొని వాటిని కల్చర్ చేసేసి వాటిని ఆ యొక్క మెలనోసైట్ కణాలని మల్టిప్లై చేసేసి ఆ యొక్క కల్చర్ మెలనోసైట్ చేసినటువంటి యొక్క మెలనోసైట్స్ను తీసుకొచ్చేసి ఈ యొక్క విట్లిగో ప్యాచెస్ మీద వేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఈ యొక్క సక్షన్ బిస్టర్ గ్రాఫ్టింగ్ అనేటువంటిది ముఖ్యంగా అప్పర్ లిప్లో ఉన్నటువంటి వాళ్ళకి, ఫేస్ పైన ఉన్నటువంటి వాళ్ళకి, స్మాల్ ఏరియా ఇట్లాగా ఉన్నటువంటి ప్యాచ్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క సక్షన్ బిస్టర్ గ్రాఫ్టింగ్ అనేటువంటిది మంచి ఆప్షన్.